మాది 4:30కి. హ్మ్. అంత వైభవంగా డైలీ పాట, గాన, భజన, మంచి పద్యాలు వాడేవాడు ఆయన. హ్మ్. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేశాడు. అదే. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక స్వర్ణయుగం అనుకోవాలి. ఆయన ముందు ఆయన ఇంట్లో మాకు స్వర్ణయుగం. ఎందుకంటే మాకు పని చేయనిచ్చేవాడు గారు ఎవరు. ఒక రకంగా పోషించేవాడు అట్లా. 100%. చెప్పా కదా, నేనే కాదు, నా శిష్యులందరూ కూడా ఆ ఇంట్లో అన్నం తిన్నవాళ్ళే. తెలుగు సినిమా అదే రాడపల్లి గారితో సహా అంతకుముందు మన మల్లికార్జునరావు గారు ఎంతమంది ఒక షార్ట్ స్పాన్ లో ఎంతమందిని కోల్పోయాం మనం. అది ఒక పీరియడ్. తెలుగు సినిమా వైభవంలో హాస్య నటుల పాత్ర చాలా కీలకమైనట్టు ఒక 15 మంది వెళ్ళిపోయారు. సో వీళ్ళలో మీకు బాగా అంటే గురుగారిది ఎడిదిరి గురుగారు అంటే మీకు మిగతా వాళ్ళలో బాగా సన్నిహితులైన వాళ్ళు ఎవరు, బాగా బాధ కలిగినటువంటి మరణం? మల్లికార్జునరావు గురూజీ అని పిలిచాడు. ఎందుకంటే అతను మంచి వేషాలు రాశాను నేను. వేషం అంటే మా వంశీ గారు బట్టల సత్యం. అతను కొంచెం కోపిష్టి. మల్లికార్జునరావు కోపిష్టి అంటే ఎవరన్నా మాట అంటే పడే మనిషి కాదు. నేను ఎన్నన్నా నోరు మూసుకుని ఏం మాట్లాడేవాడు. బట్టల సత్యం, ఎందుకంటే ఆయన పోయినప్పుడు బట్టల సత్యం అనేసారు. అవును, మల్లికార్జునరావు పోయడం లేదు, బట్టల సత్యం. అవును, క్యారెక్టర్. అందువల్ల విపరీతమైన గౌరవం అంటే నాకు అతను చాలా చాలా. ఈ ఫ్యామిలీ మెంబర్లో ఉండేవాడు. ఇల్లు గనక అతను గృహప్రవేశం చేస్తే తెల్లారుదాం వర్షం పడుతుంది, మీరు వచ్చి బియ్యం వేయాల్సింది దంపతులు అన్నాడు. 3:30కి సరే తెల్లారుదాం ఇక్కడే కొత్తగా ఇల్లు కొన్నప్పుడు. అట్లా ఒక్కొక్క కమేడియన్తో నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఎంఎస్ ధర్మవరపు దగ్గర నేను ఎప్పుడూ ఒకటి అడిగాండి, అది మంచి ఫ్లూటిస్ట్, చాలామంది తెలియదు. అవును, ధర్మం గారు తెచ్చారా అనేవాడిని. వీళ్ళకి నువ్వు వేస్ట్ అనేవాడు. నాకు కావాలండి వాయించేవాడు. కాశీకి కూడా మేము కలిసి వెళ్ళినప్పుడు తెచ్చారా అంటే ఎవరైనా మందు అనుకున్నాం, తెచ్చానని తీసి ఫ్లూట్. ఈ కోణం చాలామందికి తెలియదు. అవును, అసలు ఎప్పుడు విన్నట్టుగా కూడా లేదే. చాలా అద్భుతంగా వాయించేవాడు. ఘంటసాల ప్రతి పదం అవుతుంది మనవాడ దగ్గర, ప్రతి పదం అంత రికార్డ్ కలెక్షన్. ఇది ఘంటసాల గారిది మాత్రం అంత వీరాభిమాని. ఓకే ఓకే. ఎంఎస్ నారాయణ సంస్కృతం చదువుకున్న పండితుడు లాంటి వాడు. సంస్కృతం చదువుకున్న ఏకైక కమేడి నాకు తెలిసి. నేను చదువుకున్న చిన్నప్పుడు ఆయనకి నాకు సంగ కాళిదాసు లాంటి వాడు పుట్టిన ఆ శాకుంతలం అని టక పద్యాలు సంస్కృతం చదవచ్చు, కానీ దాని యొక్క సారాంశం నేను సంస్కృతం చదువుతా, కానీ మనకు దాని అతను శాకుంతలంలో 4 పద్యాలు గడగడ అప్పగించాడు. నేను శాకుంతలం చదివా కానీ కంఠతా పట్ల. మా ఇంట్లో అది ఉండేది. కుమార సంభవం, మేఘ సందేశం అన్ని కంఠతా పెట్టేవాళ్ళం. మా నాన్నగారు అలా చదువుతుంటే అలా శృతిగా వింటూ ఉండేవాళ్ళం. నాకు ఒక విధమైన ఈర్ష్య కలిగింది. అరే ఇంత చదువుకుని ఎంఎస్ నారాయణ 4 శ్లోకాలు పట్టాడు, మనం అస్సలు అని. ఓ 10th క్లాస్ ఎగ్జామ్ చదువుతున్నాం, అట్లాగే మొత్తం 4 శ్లోకాలు కంఠతా పట్టి అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం. మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కలిసినప్పుడు యాస్యద్యస్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం అనగానే షాక్ అయిపోయి, ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు చెప్పిన తర్వాత నాకు సిగ్గేసి ఒక విధంగా ఈర్ష్య కలిగి నేర్చుకున్నాను. శభాష్ అన్నాడు. అట్లా అతనిది అలా కోణం. మళ్ళీ సాహితీ ప్రపంచంలో నేనేం రాసినా ఫస్ట్ వినిపించేది బ్రహ్మానందానికి. బాగుందిరా, వాడు బాగుందిరా అంటే మామూలుగా ఉండదు, డప్పు పెట్టుకుని రాశాడు తెలుసు అందరికీ చెప్పేస్తాడు. అట్లాగా అతను. సరే కోట శ్రీనివాసరావు మేము ఉండే రైలు మా సీతాఫలం మండిలోనే మా ఇంటి ఎదురుగుండా ఉండేవాడు. నాటకాలు కలిసి వేసేవాళ్ళం. సో అతనితో అలా ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క కోణం నాకు. అందరితోటి గిరిబాబు గారు మంచి సరదా మనిషి. నేను గిరిబాబు, సుధాకరు శిశీంద్రి చేశాం కదా, ఆల్మోస్ట్ 40 రోజులు కలిసి ఉన్నాం ముగ్గురం ఆ సినిమాకి. శివనాగేశ్వరుడు ముగ్గురు దొంగలు అయ్యే మరి. చాలా చాలా ఎంజాయ్ చేసాం. అలాగా చాలామంది కమేడియన్స్ చాలా ఆత్మీయులు. అంటే బాబు మోహన్, మేమందరం కలిసి ఐవిఎస్ అందరం కలిసి మేము ఒకసారి ఈ గ్రూప్ అంతా ఉన్న సినిమాలు 2 ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి అంటే మేము ఈవీఎస్ సినిమాలో కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో మొత్తం గ్యాంగ్ ఉండేది మాది. అదే జంధ్యాల గారి తర్వాత ఈవి, ఎస్వి కృష్ణారెడ్డి, వీళ్ళు హాస్య చిత్రాలకి బ్యాచ్ అందరూ ఉండేవాళ్ళం. అతి తక్కువ
ఇంకా అలాగే రాఘవేంద్రరావు గారి సినిమా పరదేశ్కి మొత్తం కమెడియన్స్ వెళ్ళాం. అలాగే అక్కుం బక్కుం అనే సినిమాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కమెడియన్స్ అందరు ఉంటాం. బట్ అలీ నాకు చాలా ఆత్మీయుడు. విదేశాలు వెళ్ళినప్పుడు అలీ గంట అతను వెళ్తే ఇంక మనం వాడికి పాస్పోర్ట్ చేతిలో ఇస్తే వాడికి ఇచ్చేస్తే చాలు, మొత్తం వాడి నిర్వహణ అంతా పరమాద్భుతంగా, మనకేం ప్రాబ్లం ఉండదు. టెస్ట్ మంచి ఆర్గనైజరా అసలు మామూలు కాదు. అన్నా నువ్వు అక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, వేడే వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడు అన్ని ఫెసిలిటీస్. ఇక అసలు అంటే వాడు ఉన్నాడంటే ధైర్యం అది చూసుకుంటాడు, అందరికి అలాగా మంచి. అట్లా ఒక్కొక్కళ్ళ చెప్పే కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అద్భుతమైన క్వాలిటీ. ఈ వేణుమాధవ్ ఎంతటి కళాకారుడు అంటే, ఒకసారి ఫ్లైట్లో నేను పాట పాడన్నా, మరి ఏం కంజీర ఏం లేదు, ఏం కంజీరా అన్న చొక్కా ఎత్తేసి ఇక్కడ కొట్టేసుకున్నాండి, ఇక్కడ చెస్ట్ మీద కొట్టాడు మ్యూజిక్ అంతా. ఓకే, అంతటి క్రియేటివ్ మనిషి. సౌండ్ వస్తుంది ఇక నువ్వు ఒక డప్పులాగే ఏదో వాయించినట్టు. ఫ్లైట్లో అమెరికాకి వెళ్తున్నాం అందరం కలిసి, నా పక్కన కూర్చున్నా పాడుతుంటే కొడుతూనే ఉన్నాడు మన మామూలు. సో ఇవన్నీ అందరికీ తెలియని ప్రతిభలు అంటున్నాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషమైన. మొన్న ఎక్కడో చూస్తుంటే సడన్గా ఆశ్చర్యమే, మోహన్ లాల్ సంస్కృతం చూస్తూ అవుతాడు గ్యాప్లో ఉన్నప్పుడు, తెలుసా? మోహన్ లాల్ గారు ఎంత పెద్ద హీరో. సంస్కృతం న్యూస్ వార్తా శ్రీయంత మోహన్ లాల్ అని అదిరిపోయాను నేను. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఒక 6 నెలలు సినిమాలు మానేసి కర్ణభారం అనే సంస్కృత నాటకం స్టేజ్ చేశాడు అతను. ఇప్పుడు మన ఇతను జయరాముడా చండా కొడత అంటే ఇవన్నీ తెలియనివి. చండా చండా మిమిక్రీ ఈ రెండు అద్భుతం. అంటే తెలియని కోణం ఇది, జనానికి తెలియని కోణం ఎక్కువ మంది. కమెడియన్స్ కదా అట్లా లేదు. మా టీంలో అందరూ చదువుకునే వాళ్ళు, వేళాకోళంగా కమెడియన్ వాళ్ళు చాలా తక్కువ. సాధారణంగా ఏంటి మనకు సినిమాల్లో హీరో అంటే బయట కూడా హీరో అంటాడు, ఎందుకు పనికి రాని వాడు జోకులేసాడు కాదు. అందరూ వెల్ రెడ్ జీనియస్. సుదర్శన్ డాక్టరేట్ పిహెచ్డి తెలుసు కదా, ఒక లెక్చరర్, ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్, నాకు మంచి స్నేహితుడు కూడా. మరి చేత అతని ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం మొహం మీద కెమెరా పెడితే చాలు. అలాగా అలాంటి అంటే క్లోజ్అప్ లో పెట్టి రాణించే ఉన్నారు లేక చాలామంది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది కమెడీస్ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఖచ్చితంగా కొంచెం అండర్ ప్లే చేసే కమెడియన్స్ వీళ్ళందరూ. అవసరాల శ్రీనివాస్, అవసరాల సీన్, ప్రియదర్శి అని, రాహుల్ రామకృష్ణ. మరి సో కొత్త పాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రతిభలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా వీళ్ళు స్టాంపు అరే ఇప్పుడు బ్రహ్మానందం రాగానే తెర దద్దరి అట్లాంటి స్థాయికి రావాలి. ఒక నిమిషం కనబడిన అదే బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. ఈవెన్ చిన్న జడ్జిగా ఒక చోట మీరు జాతిరత్నాలు చూస్తే చివరిలో ఆ కోర్టు సీన్ ఆయన ఎక్స్ప్రెషన్స్ గానే ఉంది. అలాగా ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయి. మీకు ఏ ఫేజ్ ఇప్పుడు అంటే శివ దగ్గర నుంచి యాక్ట్ చేస్తూ వస్తున్నారు కదా, అంతకుముందే చేశారనుకోండి, బట్ ఇంత ఎన్ని రకాల సినిమా అనేది మారుతూ వచ్చిందో చూసాం. రీళ్లు పోయింది, డిజిటల్ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఇన్నిటికీ సాక్షిభూతంగా మన యొక్క తరం నిలిచింది అనుకుంటే, అసలు మీకు ఇందులో బాగా నచ్చినటువంటి ఫేజ్ ఏది, మీరు బాగా ఎంజాయ్ చేసినటువంటి ఫేజ్ ఏది? నిజానికి అవన్నీ కుక్కుడు ఫుడ్స్ అండి. అంత అందరూ కలిసికట్టుగా ఒక క్రమశిక్షణగా నువ్వేమంటావు. ఇప్పుడు ఫేజ్ ఉంది, ఇది చాలా ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ ఇప్పుడున్నది. ఇప్పుడున్న ఎప్పుడైనా ఇద్దరు ఉంటారు. ఒకటి 100% ఏడాది నుంచి స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్తే ఒక్కటి కూడా మార్చడానికి వీలు లేదు అని స్క్రిప్ట్ చెప్పే డైరెక్ట్లు ఎక్కువ మంది వస్తున్నారు. కొంతమంది ఫ్లూక్ ఎప్పుడు ఉంటారు కదండి, ఇది మీకు కొంచెం మీరు చేసి పెట్టండి సార్ ఇట్లాంటి వాళ్ళు. కానీ ఫ్లూక్ కన్నా సార్ నేను సినిమా డైరెక్ట్ చేయడానికే పుట్టాను, నేను రాసుకున్నప్పుడు కావాలని చూడండి సార్ 3 ఏళ్ల క్రితం మీ పేరు రాశాను, మీరు చేయాలి సినిమా. ఆ బ్యాచ్ ఎక్కువైంది వాడు. అంటే సీరియస్ ప్రొఫెషనలిజం నెక్స్ట్ జనరేషన్ అంతా. ఊరికి ఆశ మా అందులో చదివాను, వీడి దగ్గర 20 ఏళ్ళు అసిస్టెంట్ చేశాను, ఇప్పుడు 1-2
చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అస్సలు డైరెక్షన్ అంటే చదువుకొని వస్తున్నారు, కథ చెప్తుంటే మేము స్టన్ అయిపోవడమే చాలాసార్లు. అందువల్ల నాకేం జరుగుతుందంటే ఇప్పుడు కొత్త పాత్రలు, కొత్త రకం పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్స్ వాడు వచ్చి నెగిటివ్. నేను నా ఫాదర్ గీతలు విసుగు వేస్తుందా, ఈ ఏడాది 17-18 పాత్రలు వదిలేశాను నేనంటే ఫస్ట్ టైం సార్ మీరు అన్నారు, నేను ఆ పాత్ర ఇద్దాం అనుకున్నా. 18 పాత్రలు వదిలేసా ఈ ఏడాది మొత్తం 2023లో. ఎందుకు అంటే మొనాటని అనిపించా? తండ్రి ఒకే తండ్రి, ఆడే తక్కువ హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి అరే నువ్వు ఎలా ప్రేమించాలంటే హీరో ఏంటండి ఆడేవాడే మన నేను ఉండగా ఈ టైపు ఈ బోరు కొట్టి ఓ డైరెక్టర్ చెప్పా, నేను వెయ్యను, మీకు ఏం చేద్దాం, మీరు ఏం చేద్దాం, ఆ విలన్ వేషం ఇస్తాం. చాలా సంతోషం సార్, మేము మీరు విలన్ వేస్తే ఇంకేంది మళ్ళా చేస్తా. అందుకని ఇప్పుడు నేను చేస్తున్న దాదాపు 10 సినిమాలు రిలీజ్ ఉన్నాయి అనుకో, 10 డిఫరెంట్ క్యారెక్టర్లే. ఓకే, సో అది గొప్ప విషయం కదా. దానికి విలక్షణం అన్ని రాఘవేంద్రరావు గారి నేతృత్వంలో శేఖర్ అని డైరెక్టర్, తెలంగాణ ఒక సర్పంచ్ వేషం, కామెడీ విలన్. తెలంగాణ అంటే ఇక్కడే పెరిగారు కాబట్టి దున్నేస్తారు అనుకోండి. ఓ దాంట్లో సీరియస్ లాయర్, రిటైర్డ్ జడ్జి, నిన్న రిటైర్డ్ హరిదాసు, చోర దాంట్లో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త. ఒక్కదానికి ఓదానికి సంబంధం లేదు. ఓ దాంట్లో ఒక కుర్రాడు చేసిన దాంట్లో మాంత్రికుడు, చాలా భీకరమైన మాంత్రికుడు, అసలు మామూలు మాంత్రికుడు కాదు. ఇప్పుడు ఏమిటంటే అంటే ఇప్పుడు ఈ ఫేస్ నాకు ఎక్కువ మజా ఎందుకు వస్తుందంటే, కొత్త డైరెక్టర్ మన రెస్పెక్ట్ చేస్తాడు, మన గౌరవిస్తాడు, మనం ఏమైనా కరెక్షన్ చెప్తే వింటాడు. దే ఆర్ టేకింగ్ మీ. ఓకే, 10 మందిలో దాదాపు 8 మంది మంచి కసితో ఉన్న దర్శకులు. సో వాళ్ళు ఇచ్చే పాత్రలు కూడా అది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు. ఈ క్రమంలో నేను ఒక అద్భుతమైన ప్రయాణం ఏంటంటే కన్నడ సినిమా ఒకటి చేశాను 30 రోజులు. రాక్లైన్ వెంకటేష్ గారి నిర్మాతం. ఓకే, యోగరాజ్ భట్ అది మన డైరెక్టర్, ఏడాది ఆడింది ఆయన, ముంగారమలై ఆ డైరెక్టర్. ఓకే, ప్రభుదేవ, శివಣ್ణ హీరోలు, శివరాజ్ కుమార్, ప్రభుదేవ. నాది షోలేలో సంజీవ్ కుమార్ లాంటి క్యారెక్టర్. 30 రోజులు చేశాను నేను. అంటే చేతులు ఉండవా? అట్లా చేతులు అట్లా కాకుండా మామూలుగా అంత ప్రధాన పాత్ర, ఒక ఊరికి కాపాడే పాత్ర. అదేలే, అంటే వెనక ఉండి నడిపించే క్యారెక్టర్ అనమాట. అది ఈ మధ్య కొత్త ఎక్స్పీరియన్స్. ఎలాగైతే పొన్నియిన్ సెల్వన్ తమిళ్, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. కన్నడ ప్లస్ ఒరియా సినిమా ఒకటి చేశాను. ఫస్ట్ టైం. ఒరియా సినిమా